వాడెవడో కనిపెట్టాలి. వాడెవడో కనిపెట్టి అన్ని చంపాలి. సార్ నమస్కారం సార్. బుల్లబ్బాయి గారు ఉన్నారా? ఏంది బుల్లెబ్బాయి గారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటండి ఇది బుల్లబ్బాయి గారి ఇల్లు కాదా? బుల్లెబ్బాయిలా ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరు ఎవరని జుట్టు పీక్కునేలా చేసావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్ తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళు అయిందే. బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా అని ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పాయి. చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్ పట్టుకుంటారా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లబ్బాయి వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లబ్బాయి మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లబ్బాయి ఊరేదో తెలిసింది. అందుకే బుల్లబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. తీసుకురండి రా ముసల్దాన్ని. పొమ్మని చెప్పవే, లేదంటే దీన్ని చంపేస్తా. పొమ్మని చెప్పవే, చెప్పాడికే చెప్పవే. పొమ్మని చెప్పు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పొమ్మని చెప్పవే. పొమ్మని చెప్పవే, చెప్పు వాడికే. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ల మీద గాని పెద్దవాళ్ల మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దింపేరా.
తీరండి. నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకేం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పెద్దబ్బాయి సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకొచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా? నేను వీళ్ళతో మాట్లాడతాను. రాయ్, నిన్ను- పెద్దోడా, నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా, చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎరా నీ, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేతితోనే కదా నా ఆస్తి కొన్నావు. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడాడు? అడిగానా? తీయండ్రా ఆటోలు. రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? రేయ్, నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్దబ్బాయ్, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి నమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి, ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ నీ ముందుంటా. ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడని నువ్వు ఏడుస్తున్నావు, అక్కడ నువ్వు చచ్చిపోయావు, ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లెబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తో ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్, నిజం చెప్పే. చెప్తా. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా, మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా, మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముడు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయ్, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయ్, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయ్, నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తి ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా, సచ్చినోడు అడిగినాడా? ఏమండి, బుల్లెబ్బాయ్ జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంత వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ. ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి.
ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లబ్బాయి. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఆ, ఓయ్, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది? ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే. నమ్మిస్తానుండండి. రే ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? 2 రాతలు అచ్చు కుదినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాదే. సమస్య తీరిపోయింది. బుల్లబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. ఏయ్, నా ఆస్తిని ఎవ్వండి ముట్టుకొనివ్వను. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? చెప్పండి రా, చెప్పి తగలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్ద అబ్బాయి చెప్పన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మేము ఏం పాపం చేశాం చెప్పు. అమ్మని బాధ పెట్టావు, నన్ను బాధ పెట్టావు. చిన్న ఎక్కడ గుట్టుగా బతుకుతున్నాడు, అది నీకు నచ్చలేదా? చిన్న నేను శవంగా చుట్టాలో నీకెందుకంత ఆనందం? చెప్పు. ఏంటి కిచ్చుకుంటున్నావు? ఏంటి కాకిగోల? ఇంకొక మాట వదలరా, వదులుతానే. నువ్వెవడివిరా? అసలు నువ్వెవడివి? ఏంటి నోరు మూయమంటే? మరి చెయ్యిరా. ఏంట్రా? చెయ్యి తీస్తావా నరికైనా? ఇది మా కుటుంబ విషయం. నువ్వే ఏంట్రా కుటుంబ విషయం? సిగ్గు లేకుండా చెల్లి మీద చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరంతా చూస్తూ ఊరుకోవాలా? అక్క చెల్లి ఉన్నవాడు ఎవడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడు. నేను ఊరుకోను. ఊళ్ళో వాళ్ళంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళ కనుక కోపం వచ్చిందంటే ఎమ్మెల్యే లేదు, గిమ్మెల్యే లేదు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. జాగ్రత్త. చైతి తీరా చెయ్యి. పెద్దోడా, తమ్ముడు చెప్తున్నాడు కదా, చైతి. ఏమండి, వదిలేయండి. చేయించి నేను చచ్చిపోయానా? చెప్పరా, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నాను కదరా. నీ తమ్ముడు చచ్చిపోయాడని ఊరంతా చెప్పుకున్నోడివి నాకెందుకురా చెప్పలేదు? నువ్వెవడివిరా? నీకెందుకు చెప్పాలి? నేనే నీకు కరెక్ట్ మొగుణ్ణి, నాకే ముందు చెప్పాలి. తమ్ముడి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఆస్తి అమ్మడానికి కుదురుతుందని చెప్పిన 24 గంటల్లోనే తమ్ముడు డెడ్ బాడీ అరేంజ్ చేశావు. అప్పుడే నీ ప్లాన్ అంతా నాకు అర్థమైపోయింది. అందుకే నీ తమ్ముడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ తీసుకొని 1 అవర్లో హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని లెటర్స్ రాశాను. ముందుగానే నాకు చెప్పుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వదిలేసేవాడిని. ఇలాంటి ఏదో ప్లాన్ వేసినప్పుడు ముందుగానే నాకు చెప్పాడు. మనకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది మేడం. తమ్ముడు, అన్న మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. 14వ తారీఖు నామినేషన్, మీరంతా తప్పకుండా రండి. 2 చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? 2 కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడ్రా ఆడు, వండి తీయండ్రా. ఇది పెద్దబ్బాయి ఓడిన రోజు, ఆ రాజాగాడు చచ్చిన రోజు. బండ్లు తీయండ్రా. ముసలే, ఎక్కడే రాజా? ఎక్కడే? అయ్యా, వాళ్ళ ఇంటి పక్కకొచ్చి 2 రోజులైందయ్యా. రేయ్, బండ్లు తీయండ్రా. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలా దీవించు.
అమ్మా ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఈ ఆస్తి పత్రాలు తీసుకో. ఏమంటున్నారా? అమ్మా పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా ఆ సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. అత్త, ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లబ్బాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్, తీయరా బండి. ఎప్పట్రా నా తమ్ముడు? నువ్వేనా? అన్నయ్య, తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడూ గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్, తీసుకురండ్రా పెట్రోల్. పోయండ్రా. ఏంటే అన్నా అన్నా తగ్గించుకుంటావు? తిన్నాలేదు గిన్నలేదు. వాళ్ళు పట్టుకుని ఏడ్చుకురండిరా. దాన్ని కూడా వేసేయండ్రా. బుల్లబ్బాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబ్బాయ్. అన్నయ్య, వెళ్ళి పెద్దన్నని కాపాడు, కాపాడన్నయ్య. వాడు ఒంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా? పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. ముందాడి తమ్ముడు తప్పండిరా.
వాణ్ణి కాపాడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు. అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడదంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయాను రా.